ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి 8/5/69 डेट। मनसा वाचा कर्मणा को टेक करने की युक्ति। మనసా వాచ కర్మణను సరి చేసుకునే యుక్తి, బాగు చేసుకునే యుక్తి. మనసా వాచ కర్మణను బాగుపరుచుకునేటటువంటి युक्ति। आज बाप खास एक विशेष कार्य के लिए आए। ఈరోజు బాబా విశేషంగా ప్రత్యేకంగా ఒక విశేష కార్యం కోసం వచ్చారు అంటాం। यहाँ जो भी सभी बैठे हैं वो सभी अपने को निश्चय बुद्धि समझते हैं। ఇక్కడ ఎవరైతే మీరు అందరూ కూర్చున్నారో సభలో అందరూ మిమ్మల్ని మీరు నిశ్చయ బుద్ధిగా అనుకుంటున్నారా అడుగుతున్నారు బాబా। అయితే పిల్లలు ఏం చెప్పారు సభలో ఉన్నవాళ్ళు? నంబర్ వారీ నిశ్చయ బుద్ధిగా అనుకుంటున్నారా అంటే నంబర్ వారీగా ఉన్నాము అని చెప్పారు పిల్లలు। భలే నంబర్ వారీ లేకిన్ నిశ్చయ బుద్ధి హే। భలే నంబర్ వారీగా ఉన్న పురుషార్థంలో నిశ్చయ బుద్ధిగా ఉన్నారా లేదా చెప్పండి అని అడుగుతున్నారు బాబా। నిశ్చయ బుద్ధి కా టైటిల్ దే సక్తే హే। మీకు నిశ్చయ బుద్ధి అనే బిరుదు నేను ఇచ్చుకోవచ్చా? నిశ్చయ బుద్ధి అనే బిరుదు ఇవ్వచ్చా అడుగుతున్నారు బాబా। నిశ్చయ మే నంబర్ హోతే వ పురుషార్థ్ మే నంబర్ హోతే। నిశ్చయం అనే సబ్జెక్ట్లో ఎప్పుడైనా నంబర్ వారీ అనేది ఉంటుందా లేదా పురుషార్థంలో నంబర్ వారీ ఉంటుందా? निश्चय में कभी परसेंटेज नहीं होती ना निश्चय में नंबर वार होते हैं। నిశ్చయంలో ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది ఉండదు। నిశ్చయంలో పర్సంటేజ్ ఉండదు, నిశ్చయంలో నంబర్ వార్ అనేది కూడా ఉండదు। पुरुषार्थ के स्टेज में नंबर हो सकते, निश्चय में नंबर नहीं होते। పురుషార్థ యొక్క స్థితిలో నంబర్ తేడా రావచ్చు, నంబర్ వారి ఉంటుంది, కానీ నిశ్చయ బుద్ధి పెట్టుకోవటంలో మాత్రం నంబర్ తేడాలుగా తీయటం అనేది ఉండదు। వాతో హై నిశ్చయం వా సంశయం, ఉంటే నిశ్చయం లేదా సంశయం, అంతేకాని ఇంత నంబర్ నిశ్చయం ఇంత పర్సంటేజ్ నిశ్చయం అలా ఉండదు। పురుషార్థంలో అంటారా ఇంత పర్సంటేజ్ పురుషార్థిగా ఉన్నాం, ఇంకా ఇంత చెయ్యాలి, ఇంత ఈ నంబర్లో ఉన్నాం, నంబర్ వారీ ఉన్నాము అనుకోవచ్చు, కానీ నిశ్చయంలో నంబర్ వారీ కానీ పర్సంటేజ్ తేడాలు కానీ ఉండదు। నిశ్చయం అంటే నిశ్చయం, నిశ్చయం లేదంటే సంశయమే ఉంటుంది। निश्चय में अगर जरा भी संशय है, चाहे मनसा में चाहे वाचा में अथवा कर्मणा में, लेकिन मनसा का एक भी संकल्प संशय का है तो संशय बुद्धि कहेंगे। నిశ్చయంలో ఒకవేళ కొద్దిగైనా సంశయం ఉంది అనుకోండి, అంటే మనసాలో కానీ లేదా వాచాలో కానీ లేదా కర్మణాలో కానీ మనసు యొక్క ఒక సంకల్పంలోనైనా సంశయం ఉంటే సంశయ బుద్ధి అని అంటారు, అంతేకాని నిశ్చయంలో పర్సంటేజ్ అని అనరు, దాన్ని సంశయ బుద్ధి అని అంటారు। ऐसे నిశ్చయ బుద్ధి సభీ హే। మరి మీరందరూ ఎటువంటి నిశ్చయ బుద్ధిగా అయి ఉన్నారా అడుగుతున్నారు బాబా। నిశ్చయ బుద్ధికి ముఖ్య परख कौन सी है? परखने की कोई मुख्य बात है? నిశ్చయ బుద్ధి యొక్క ముఖ్యమైనటువంటి పరిశీలన ఏంటి? నిశ్చయ బుద్ధి మనలో ఉందా లేదా ఎలా పరిశీలన జరుగుతుంది అడుగుతున్నారు బాబా। परखने की कोई मुख्य बात है? నిశ్చయ బుద్ధి ఉందా లేదా అనేది చూసుకోవటానికి ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉన్నాయా అడుగుతున్నారు బాబా। आपके सामने कोई नया आए, उनके हिस्ट्री आदि आपने सुनी नहीं है, उनको कैसे परख सकेंगे? మీ ఎదురుగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ చరిత్ర అది మీరు ఎప్పుడు విని ఉండలేదు, వాళ్ళ పరిచయం తెలియదు, ఇప్పుడు వాళ్ళని మీరు పరిశీలించాలి, వాళ్ళకి నిశ్చయ బుద్ధి ఉందా లేదని ఎలా పరిశీలించగలరు అడుగుతున్నారు బాబా। పిల్లలు చెప్తున్నారు వైబ్రేషన్ ఆయేగా, కొంతమంది చెప్పారు బాబా వైబ్రేషన్ వస్తుంది వాళ్ళ నుండి, దాన్ని బట్టి పరిశీలిస్తాము అని। కౌన్ సా వైబ్రేషన్ ఆయేగా జిస్సే పరఖ్ హోగి? అది ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి అయితే దేని ద్వారా మీరు పరిశీలించగలరు? ఏ వైబ్रेशंस द्वारा? अभी ये प्रैक्टिस करनी है, क्योंकि वर्तमान समय बहुत प्रजा बढ़ती रहेगी, तो प्रजा और नज़दीक वाले को परखने के लिए बहुत प्रैक्टिस चाहिए परखने की।
ఈ అభ్యాసం ఇప్పుడు మీలో ఉండాలి. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది ప్రజలు పెరుగుతూ ఉంటారు. ఏ అభ్యాసం? పరిశీలించే అభ్యాసం. చాలామంది ప్రజలు పెరిగేది ఉంది కాబట్టి ప్రజలు మరియు సమీప సంబంధంలో వచ్చేవారిని పరిశీలించుకోవడం కోసం చాలా ప్రాక్టీస్ కావాలి. పరిశీలన యొక్క ప్రాక్టీస్ చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. मुख्य बात यह है कि उनके नयनों से ऐसा महसूस होगा जैसे कोई निशाने तरफ किसका खास अटेंशन होता है तो उनके नयन कैसे होते हैं. ముఖ్యమైన విషయం ఏంటంటే వారి నయనాల ద్వారా అనుభవం అవుతుంది. అది ఎవరైనా ఏదైనా గురి పెట్టి ఒక గుర్తు పెట్టుకొని ఒక గురిగా ఎలాగైతే పరిగెత్తేటప్పుడు పరుగు పందెంలో ఒక గుర్తు పెడతారు, అక్కడికి వెళ్ళి ముట్టుకొని రావాలి. అది గుర్తు అనొచ్చు, గురి కూడా వాళ్ళకి లక్ష్యం, గురి లేదా లక్ష్యం. వాళ్ళ నయనాల ద్వారా ఏం అనుభవం అవుతుందంటే ఏదో ఒక గురి పెట్టుకొని దాని వైపు ప్రత్యేకమైన అటెన్షన్తో ఉన్నారు అన్నట్టు వారి నయనాలు కనిపిస్తాయి అంటున్నారు బాబా. ఎవరైనా ఒక గురి పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు దృష్టి పెడితే ఎలా ఉంటాయి వారి నయనాలు? तीर लगाने वाले व निशाना लगाने वाले जो मिलिट्री के होते हैं वो पूरा निशाना रखते हैं. గురి పెట్టే వాళ్ళు చూడండి, మిలిటరీలో ఉంటారు చూడండి, తుపాకీ గుళ్ళు గురి పెడతారు గన్ను పట్టుకొని. అప్పుడు పూర్తి ఒక గుర్తు అనేది పెట్టుకుంటారు, ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటారు, అక్కడ గురి పెడతారు కదా ఆ లక్ష్యం వైపు. ఉన్కే నయన్ ఉన్కి వృత్తి ఉసమే ఏకీ తరఫ్ హోగి. అప్పుడు ఎలా ఉంటుంది? గురి పెట్టినప్పుడు వాళ్ళ నయనాలు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ వృత్తి కానీ ఒకే వైపు ఉంటుందన్నమాట. तो जो ऐसा निश्चय बुद्धि पक्का होगा उनके चेहरे से ऐसा महसूस होगा जैसे क्योंकि निशानेबाज हैं. కాబట్టి ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధిగా ఉంటారో బాబా పిల్లల్లో వారి ముఖ కవలికల నుండి ఎలా అనుభవం అవుతుందంటే ఏదో ఒక గురి పెట్టి ఉన్నారు, ఏదో ఒక గురి వైపు ఒక లక్ష్యం వైపు వారి దృష్టి ఉంది అని అనిపిస్తుంది. आप लोगों को मुख्य शिक्षा मिलती एक निशाने को देखो अर्थात बिंदी को देखो. మామూలుగా కూడా మనకి ముఖ్యమైన శిక్షణ ఏం దొరుకుతుంది ఇక్కడ? ఒకే ఒక గుర్తు మీ ఎదురుగా ఉండాలి, ఒకే ఒక లక్ష్యం, దాన్ని చూస్తూ ఉండండి. ఏంటది? బిందువుని చూడండి. మన గురి ఎప్పుడు ఎటువైపు ఉంటుంది? బిందువునే చూడాలి. బిందువు దగ్గర మనం బుద్ధి ద్వారా గడపాలి. ఈ గురి ఉంటుంది కదా. तो बिंदी को देखना भी निशाने को देखना है. तो निश्चय बुद्धि की निशानी क्या होगी? पूरा निशाना होगा. కాబట్టి బిందువుని చూడడము అంటే కూడా ఒక గురిని చూడడం, మనము ఒక గుర్తు పెట్టుకొని గురిగా దాన్ని చూడడము. కాబట్టి నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క నిశాని గుర్తులు ఏముంటాయి? వారి చిహ్నాలు పూర్తిగా నిశాన అంటే గురి పెట్టి ఉంటారు వాళ్ళు. నిశానా జరా భీ హిల్ జాతా హై తో ఫిర్ హార్ హో జాతీ హై. వారి యొక్క గుర్తు కొద్దిగా అయినా కానీ కదిలింది అనుకోండి, గురి ఓడిపోతారనమాట. వాళ్ళ దృష్టి ఎటువైపు ఉండాలో, ఎటువైపు గురి పెట్టాలో కొంచెమైనా చలించింది అనుకోండి దృష్టి, ఓడిపోతారు కదా. నిశ్చయ బుద్ధికి నయనోं से ऐसे महसूस होगा जैसे देखते हुए भी कुछ और देखती हैं. కాబట్టి మనం కూడా ఓడిపోకుండా ఉండాలంటే అంటే ఏం చేయాలి? బిందువుని చూడాలి అని ఒక గురి పెట్టుకున్నామంటే ఆ బిందువు వైపే చూడాలి, వేరే వైపు దృష్టి వెళ్ళకూడదు. బాబా బిందువే కనిపించాలి యోగంలో మనకు. కాబట్టి నిశ్చయబుద్ధి పిల్లలంటే ఏది ఒక గురిగా పెట్టుకుంటారో, ఒక లక్ష్యంగా పెట్టుకుంటారో అటువైపే వారి బుద్ధి నిమగ్నమై ఉంటుందన్నమాట. వాళ్ళ నయనాల ద్వారా ఎలా అనుభవం అవుతుందంటే చూస్తున్నారు ఇక్కడ కళ్ళతో, కానీ ఇక్కడ లేరు వాళ్ళు, ఇంకెక్కడో ఏదో చూస్తున్నారు అన్నట్లు ఉంటారనమాట. ఉన్కే బోల్ బి వహీ నికలింగే ఏ హే నిశ్చయ బుద్ధికి నిశాని. వాళ్ళ మాటలు కూడా అదే వస్తాయి, ఏదైతే లక్ష్యం ఉందో దానికి అనుగుణమైన మాటలే వస్తాయి. ఇది నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క గుర్తులు ఇలా ఉంటాయి. నిశానే బాజ్ కి స్థితి నషే వాలి హోతీ హే. ఒక గుర్తు పెట్టుకొని గురి పెట్టే వాళ్ళ స్థితి ఎప్పుడు కూడా నషతో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो निश्चय बुद्धि की परख है निशाना और उनकी స్థితి నషే वाली होगी. నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క పరిశీలన ఎలా చేసుకోగలం? ఒక గుర్తు, ఒక గురి అనేది పెట్టుకొని ఉంటారు. వాళ్ళ దృష్టి, వాళ్ళ మాటలు
వాళ్ళ నయనాల ద్వారా మనకు అనుభవం అయ్యేది ఏంటంటే, ఇక్కడ ఉన్నా ఇక్కడ లేరు. ఏదో ఒక లక్ష్యం వైపు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ గురి అంతా అటువైపు ఉంది అన్నట్టు ఉంటారు. చూస్తున్నా ఇక్కడ చూడనట్ల అలాగా. వారి స్థితి ఎలా ఉంటది తెలుసా? నషాతో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏ ప్రాక్టీస్ అభి కరో ఫిర్ జడ్జ్ కరో హమారీ పరక్ టీకే వ నహీ. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఒకటి నిశానా అంటే ఒక గురి, ఒక లక్ష్యం వైపే మా దృష్టి ఉండాలి అనేది. రెండవది నషాతో ఉండే స్థితి ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు. ఫిర్ జడ్జ్ కరో హమారీ పరక్ టీకే వ నహీ. తర్వాత మా పరిశీలన కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది కూడా నిర్ణయించుకోండి. फिर प्रैक्टिस करते करते परख యథార్థ हो जाएगी. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీ పరిశీలన యథార్థంగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. दृष्टि में सृष्टि कहा जाता है ना, तो आप उनकी दृष्टि से पूरी सृष्टि को जान सकते हो. దృష్టిలో సృష్టి అంటారు కదా, కాబట్టి వాళ్ళ దృష్టితోనే పూర్తి సృష్టిని తెలుసుకోగలరు మీరు. నిశ్చయబుద్ధి పిల్లలేక దృష్టి ద్వారానే వాళ్ళ లోపల నడుస్తున్న పూర్తి సృష్టిని మీరు తెలుసుకోగలరు అని చెప్తున్నారు బాబా. అంటే నష, వారి దృష్టి, వారి స్థితిలోని, అలాగే ఒకే గురి, ఒకే లక్ష్యం వైపు వాళ్ళ దృష్టి, ఇది అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. मनसा वाचा कर्मणा तीनों को ठीक करने के लिए सिर्फ 3 అక్షర్ యాద్ రహే. మనసా వాచా కర్మణ మూడింటిని సరి చేసుకోవడం కోసం కేవలం 3 మాటలు గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. वो 3 अक्षर कौन से हैं? ఏంటి ఆ 3 మాటలు? ये 3 अक्षर रोज మురళి में भी आते हैं. రోజు మురళిలో కూడా వస్తాయంట ఆ 3 మాటలు, 3 పదాలు. मनसा के लिए निराकारी, वाचा के लिए निरहंकारी, कर्मणा के लिए నిర్వీకారి. ఆ 3 పదాలేంటి? మనసా స్థితిలో చూసుకుంటే నిరాకారిగా ఉండాలి మనం. మనసా కోసం నిరాకారి, వాచా సరి చేసుకోవడం కోసం నిరహంకారి, కర్మణ కోసం నిర్వీకారి అని చెప్తున్నారు బాబా. మూడింటిని సరి చేసుకోవడానికి ఈ 3 పదాలు గుర్తుంచుకోవాలి. నిరాకారి, నిరహంకారి, నిర్వీకారి. దేవతాओं का सबूत वाचा और कर्मणा का यही है ना. దేవతల యొక్క ప్రత్యక్ష ప్రమాణం వాచ మరియు కర్మణలో ఇదే కనిపిస్తుంది కదా, నిరహంకారత్వం, నిర్వీకారత్వం. వారి మహిమ కూడా అదే చేస్తాం కదా, సంపూర్ణ निर्विकारी మీరు అని. तो निराकारी, निरहंकारी और निर्विकारी, ये 3 बातें अगर याद रखी तो मनसा वाचा कर्मणा तीनों ही बहुत अच्छे रहेंगे. కాబట్టి నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి, ఈ 3 మాటలు, ఈ 3 పదాలు ఒకవేళ గుర్తుంచుకున్నట్లయితే, గుర్తుంచుకోవడం అంటే ఆచరించడం, అప్పుడు మనసా వాచా కర్మణ మూడింట్లో కూడా స్థితి చాలా బాగుంటుంది మీది. जितना निराकारी स्थिति में रहेंगे उतना ही निरहंकारी और निर्विकारी भी रहेंगे. विकार की कोई बदबू नहीं रहेगी. ఈ మూడింటిలో ఎంతైతే మనసా స్థితిలో మనం నిరాకారి స్థితిలో ఉంటాం మనస్సు ద్వారా, అంత ఏమవుతుంది, నిరహంకారి మరి నిర్వీకారిగా కూడా ఆటోమేటిక్గా ఉండగలం. నిరాకారి స్థితితోనే ఈ 2 వస్తాయి, నిరహంకారి, నిర్వీకారి. ఎవరైతే నిరాకార స్థితిలో ఉంటారో అంతే నిరహంకారి, నిర్వీకారిగా ఉంటారు. వికారాల యొక్క దుర్గంధం మాత్రం వారి దగ్గర ఉండదు అని చెప్తున్నారు బాబా. ఏహే ముఖ్య పురుషార్థం, ఇది మనం చేయవలసిన ముఖ్య పురుషార్థము అని చెప్తున్నారు బాబా. ఏ 3 బాతే యాద్ రఖనే సే క్యా బన్ జాయేంగే. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవటం వలన ఎలా తయారవుతారు మీరు? त्रिकालदर्शी भी बन जाएंगे और भविष्य में फिर विश्व के मालिक. త్రికాలదర్శిగా కూడా అయిపోగలరు. నిరాకారి, నిరహంకారి, నిర్వీకారి ద్వారా త్రికాలదర్శిగా కూడా తయారైపోతారు. మరియు భవిష్యత్తులో విశ్వానికి మాలికులుగా కూడా తయారవుతారు. అభి బనేంగే త్రిలోकीनाथ और त्रिकालदर्शी. त्रिलोकीनाथ का अर्थ तो समझाया, जो तीनों लोगों का ज्ञान सिमरन करते वो ही त्रिलोकीनाथ, क्योंकि बाप के साथ आप सभी बच्चे भी हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు త్రిలోకీనాథులు త్రికాలదర్శి అవుతారు, భవిష్యత్తులో విశ్వానికి మాలికులు అవుతారు. కానీ ప్రస్తుతం త్రిలోకీనాథులు త్రికాలదర్శిగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. త్రిలోకీనాథుడు అంటే అర్థం కూడా బాబా చెప్పారు కదా, 3 లోకాల యొక్క జ్ఞానం స్మరణ చేసేవారు
త్రిలోకీనాథులు. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలు కూడా మీరందరూ త్రిలోకీనాథులే అవుతున్నారు కదా అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ ఈ వాణిలో బాబా మనకు ముఖ్యంగా చెప్తున్నదేంటి, నిశ్చయ బుద్ధి అంటే నిశాన, ఒకే గురి, ఒకే లక్ష్యం వైపు వారి దృష్టి, వారి ఆలోచనలు ఉండాలి. ఇక్కడ ఉంటూ కూడా ఇక్కడ లేనిట్లా ఉండాలి. ఒకే లక్ష్యం వైపు, ఒకే గురి వైపు మీ దృష్టి ఉంటే నశ ఉంటుంది వారి స్థితిలో అని చెప్తున్నారు బాబా. ఇంకా మనస వాచ కర్మణ మూడింటిని సరి చేసుకోవడం కోసం నిరాకారి, నిరహంకారి, నిర్వీకారి, ఈ 3 మాటలు గుర్తుంచుకోండి. మనస స్థితిలో నిరాకారి, వాచాలో నిరహంకారి, మరియు కర్మణలో నిర్వీకారి అని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ మురళి, జాదు మంత్ర కా దర్పణ్. జాదు మంత్ర కా దర్పణ్ అనే ఈ పాయింట్ మీద బాబా చెప్తున్నారు. 17/5/69 మురళి ఇది. इस अव्यक्त मिलन के मूल्य को जानते हो. ఈ అవ్యక్త మిలనం యొక్క మూల్యం, విలువ తెలుసా? అవ్యక్త రూप में मिलना और व्यक्त रूप में मिलना दोनों में फर्क है. అవ్యక్త రూపంలో కలవడానికి, వ్యక్త రూపంలో కలవడానికి రెండింటిలోని తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అవ్యక్త మిలన కా మూల్య వ్యక్త భావకు చూడన. అవ్యక్త మిలన యొక్క విలువ ఏంటంటే వ్యక్త భావాన్ని విడిచిపెట్టాలి. అవ్యక్త మిలన యొక్క మూల్యం ఎప్పుడు మనకి అర్థమవుతుంది, అనుభవం అవుతుంది? వ్యక్త భావాన్ని విడిచిపెట్టినప్పుడు. ఏ మూల్య జో జిतना देता है उतना ही अव्यक्त अमूल्य मिलन का अनुभव करता है. ఎవరైతే ఈ మూల్యము ఎంత ఎక్కువగా చెల్లిస్తారో, అంటే వ్యక్త భావాన్ని వదులుతారో, అంతే అవ్యక్త అమూల్య మిలనం యొక్క అనుభవం చేసుకోగలరు. అభి హర్ ఏక్ అప్నే సే పూछे कि हमने कहाँ तक और कितना समय दिया है. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీలో మీరు ప్రశ్నించుకోవాలి, మేము ఎంతవరకు మరి ఎంత సమయం ఇచ్చాము అవ్యక్త స్థితి కోసము. వర్తమాన సమయ అవ్యక్త స్థితి में स्थित होने की ही आवश्यकता है. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో అయ్యే అవసరం ఉంది పిల్లలు అని చెప్తున్నారు బాబా. లేకిన్ रिजल्ट क्या है वो हर एक खुद भी जान सकता है और एक दो के रिजल्ट को भी अच्छी रीति परख सकते हैं. రిజల్ట్ ఏంటనేది కూడా స్వయం మీరు తెలుసుకోగలరు. వర్తమాన సమయ అవ్యక్త స్థితిలో అయ్యే అవసరం ఉంది. ఎంత సమయం ఉండగలుగుతున్నా, ఎంతవరకు ఉండగలుగుతున్నా, ఈ రిజల్ట్ మీది మీకు కూడా తెలుస్తుంది. ఒకరిదొకరు కూడా చక్కగా పరిశీలించగలరు మీరు అంటున్నారు బాబా. इसलिए अव्यक्त स्थिति की जो आवश्यकता है उनको पूरा करना है. अव्यक्त स्थिति की परख आप सभी के जीवन में क्या होगी वो मालूम नहीं. అవ్యక్త స్థితి యొక్క అవసరం ఇప్పుడు ఏదైతే ఉందో అది పూర్తి చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. అవ్యక్త స్థితి యొక్క పరిశీలన ఏంటి? మీ అందరి జీవితంలో ఎలా పరిశీలించుకుంటారు అవ్యక్త స్థితిని తెలుసా? उनके हर कर्म में एक तो अलौकिकता और दूसरा हर कर्म करते कर्मेंद्रियों से अतीन्द्रिय सुख की में सुस्तावेगी. అవ్యక్త స్థితి ఎంతవరకు మనలో ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది తెలుసా? వారి యొక్క ప్రతి కర్మలో ఒకటి అలౌకికత ఉంటుంది, మరి 2 ప్రతి కర్మ చేస్తూ కర్మేంద్రియాల ద్వారా అతీంద్రియ సుఖ యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒకటి అలౌకికత ఉంటుంది, రెండోది అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిలో ఉంటారు వాళ్ళు. उनके नयन चैन उनकी चलन अतीन्द्रिय सुख में हर वक्त रहेगी. వారి నయన చైనల్, వాళ్ళ నడవడిక అతీంద్రియ సుఖంలో ఉన్నట్టే ప్రతి సమయం కనిపిస్తుంది. ప్రతి సమయం అతీంద్రియ సుఖంలో ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళ నయనాల్లోని, వారి నడవడికలోని. अलौकिकता और अतीन्द्रिय सुख की झलक उनके हर कर्म में देखने में आएगी. अलौकिकता మరియు అతీంద్రియ సుఖం యొక్క మెరుపు ప్రతి కర్మలో కనిపిస్తుంది వాళ్ళు.
जिससे मालूम पड़ेगा ये व्यक्त में होते అవ్యక్త స్థితి में స్థితి ఎప్పుడైతే వాళ్ళ అలౌకికత నిండి కనిపిస్తుందో అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు వ్యక్తంలో ఉంటున్నా అవ్యక్త స్థితిలోనే ఉంటున్నారు అని अगर ये दोनों ही चीजें अपने कर्म में देखते तो समझना चाहिए कि अव्यक्त स्थिति में स्थित है अगर नहीं है तो फिर कम ही समझ पुरुषार्थ करना चाहिए ఒకవేళ ఏ రెండు వస్తువులు చెప్పారు బాబా అలౌకికత ఒకటి అతీంద్రియ సుఖము ప్రతి కర్మలలో మీలో కనిపిస్తుంది అనుకోండి అవ్యక్త స్థితిలో ఉన్నామని అనుకోండి ఒకవేళ ఈ రెండు అనుభవంలో లేవనుకోండి అలౌకికత అతీంద్రియ సుఖం అనేది లోపం ఉంది అవ్యక్త స్థితిలో అనేది తెలుసుకొని ఆ పురుషార్థం చేయండి ఇప్పుడు వ్యక్త భావం నుండి అతీతమయ్యే పురుషార్థం अव्यक्त स्थिति को प्राप्त होने के लिए शुरू से लेकर एक स्लोगन सुनाते आए हैं अव्यक्त స్థితిని పొందడం కోసం ప్రారంభం నుండి కూడా ఒక స్లోగన్ వినిపిస్తూ వచ్చారు బాబా अगर वो याद रहे तो कभी भी कोई माया के विघ्नों में हार हो नहीं सकते ఆ స్లోగన్ గుర్తున్నట్లయితే ఎప్పుడు కూడా మీకు మాయా విఘ్నాల్లో ఓటమి కలగదు ऐसे सर्वोत्तम स्लोगन हर एक को याद है అలాంటి సర్వోత్తమ స్లోగన్ ఒకటి గుర్తుందా మీకు హర్ మురళి మే భిన్న భిన్న రూప్ సే ఓ స్లోగన్ ఆతా హై ప్రతి మురళిలో రకరకాల రూపంలో ఆ స్లోగన్ వస్తూనే ఉంటుంది గుర్తుందా మీకు అడుగుతున్నారు బాబా అయితే సభలో కొంతమంది చెప్పారు మన్ మనాభో హం బాప్కి సంతాని ఒకరు చెప్పారంట మన్ మనాభవ అనే స్లోగన్ ఇంకొకరు అన్నారంట మేము బాబా పిల్లలము అనేది ఒక స్లోగన్ वो तो है ही लेकिन पुरुषार्थ करते करते जो माया के विघ्न आते हैं उन पर विजय प्राप्त करने के लिए कौन सा स्लोगन है బాబా అంటున్నారు బాబా పిల్లలు బాబా సంతానం అదే అవనే అయ్యారు మీరు కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మాయా విఘ్నాలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన విజయం పొందడానికి పనిచేసే ఒక స్లోగన్ ఏంటి ఆ స్లోగన్ स्वर्ग का स्वराज्य हमारा जन्म सिद्ध अधिकार है और संगम के समय बाप का खजाना जन्म सिद्ध अधिकार है ఏంటా స్లోగను స్వర్గం యొక్క స్వరాజ్యం మా జన్మ సిద్ధ అధికారము మరియు సంగమ సమయంలో బాబా యొక్క ఖజానా మా జన్మ సిద్ధ అధికారము స్వర్గంలో వెళ్ళినప్పుడు స్వర్గం యొక్క స్వరాజ్యం మన జన్మసిద్ధ అధికారం స్వర్గంలో వెళ్ళి స్వరాజ్యాన్ని పొందడం సంగమిగల వర్తమాన సమయంలో బాబా యొక్క ఖజానాలపైన జన్మసిద్ధ అధికారం ఉంది ఈ స్లోగన్ గుర్తుంచుకోవాలి ఈ స్లోగన్ భూల్ గయే అధికార్ భూల్ గయే హో తో క్యా హోగా ఈ స్లోగన్ మర్చిపోయారా మీ జన్మసిద్ధ అధికారాన్ని మర్చిపోయారా అధికారాన్ని మర్చిపోతే ఏమవుతుంది हम किस किस चीज के अधिकारी हो तो जानते हो ఏ ఏ వస్తువులపైన अधिकारी అయి ఉన్నాము తెలుసా మీకు लेकिन ये सभी चीजें हमारा किस चीज के अधिकारी है लेकिन ये सभी चीजें हमारा जन्म सिद्ध अधिकारी है जब अपने को अधिकारी समझेंगे तो माया के अधीन नहीं होंगे కానీ ఈ అన్ని వస్తువులపైన స్వర్గ స్వరాజ్యము బాబా దగ్గర ఉన్న అన్ని ఖజానాలపైన మన జన్మ సిద్ధ అధికారము అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అధికారిగా అనుభవం చేసుకుంటారో మాయకు ఆధీనం కారు బాబా చెప్పే పాయింట్ ఏంటి ఇక్కడ అధికారి కావాలి బాబా యొక్క ప్రతి ఖజానాను అనుభవంలో అధికారంతో అనుభవం చేయాలి మీరు అధికారి అయిపోవాలి బాబా పైన బాబా ఇచ్చే ఖజానాల పైన అధికారి స్థితి ఉంటే మాయకు ఆధీనం కారు आधीन होने से बचने के लिए अपने को अधिकारी समझना है అధీనం అవడం నుండి రక్షింపబడాలి అంటే మిమ్మల్ని మీరు అధికారిగా అనుకోవాలి అని చెప్తున్నారు బాబా पहले संगम युग के सुख के अधिकारी हैं और फिर भविष्य में स्वर्ग के सुख के अधिकारी हैं మొట్టమొదట సంగమ యుగ సుఖం యొక్క అధికారి అయ్యే మనం సంగమ యుగి సుఖం యొక్క అధికారి మరి భవిష్యత్తులో స్వర్గ సుఖాల యొక్క అధికారి అయి ఉన్నాము तो अपना अधिकार भूलो नहीं जब अपना अधिकार भूल जाते हो तब कोई ना कोई बात के अधीन होती हो और जो पर अधीन होते हैं वे कभी भी सुखी नहीं रह सकते
బాబా చెప్తున్నారు మీ అధికారాన్ని మరవకండి. ఎప్పుడైతే తమ అధికారాన్ని మర్చిపోతారో ఏదో ఒక విషయానికి ఆధీనమైపోతూ ఉంటారు. ఏదో ఒక సమస్యకు, విషయాలకు. ఎప్పుడైతే పరాధీనమైపోతారో, పరాధీనమై ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖిగా ఉండలేరు. సుఖం అనేది అనుభవం కాదు వాళ్ళకి. పరాధీन हर बात में మనసా వాచా కర్మణ దుఃఖకి ప్రాప్తి में रहते हैं. పరాధీనులై ఉండేవారు ప్రతి విషయంలో మనసా వాచా కర్మణ దుఃఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తారు. और जो अधिकारी है वे अधिकार के नशे और खुशी में रहते और खुशी के कारण सुखों की संपत्ति उनके गले में మాల के रूप में पेनी हुई होती है. ఎవరైతే అధికారిగా ఉంటారో అధికారం యొక్క నశ మరియు ఖుషిలో ఉంటారు వాళ్ళు. మరియు ఖుషి ఉన్న కారణంగా సుఖాల యొక్క సంపద వారి మెడలో మాల రూపంలో ధరింపబడి ఉంటుంది, ధరించి ఉంటారు వారు సుఖాల యొక్క మాలను. నశ ఖుషిలో ఉంటారు మరియు సుఖాల యొక్క సంపద అనే మాలలు వేసుకొని ఉంటారనమాట. ఖుషి ఉన్న కారణంగా అతీంద్రియ సుఖము ఉంటుంది. సతీగి సుఖం కా పత్తా హై. సతీగ సుఖాలు ఎలా ఉంటాయి తెలుసా? సతీగ్ మే ఖిలోనే కైసే హోతే హై. సతీగంలో మీరు ఆడుకునే బొమ్మలు ఎలా ఉంటాయి? దేంతో ఆడుకుంటారు అక్కడ? వహా రత్నంసే కేలింగి, రత్నాలతో ఆడుకుంటారు. బొమ్మలు కూడా రత్నాలతో ఉంటాయి కదా, రత్నాలు పొదిగి పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా. आप लोगों ने सती के सुखों की लिस्ट और कली की दुखों की लिस्ट तो लगाई है. మీరు సతీగి సుఖాల యొక్క లిస్టు మరియు కలిగి దుఃఖాల యొక్క లిస్ట్ అయితే తయారు చేసుకునే ఉంటారు. కలిగి దుఃఖాల యొక్క లిస్ట్, సతీగి సుఖాల యొక్క లిస్ట్. लेकिन संगम के सुखों की लिस्ट बनाएंगे तो इससे भी दुगने हो जाएंगे. కానీ సంగమేగల ఉన్న సుఖాలు దాని లిస్ట్ తయారు చేసినట్లయితే సత్యగల ఉన్న సుఖాల కన్నా డబల్ లిస్ట్ వస్తుంది. సంగమేగల మనం పొందిన సుఖం ఏంటనేది లిస్ట్ తయారు చేయండి, సత్యగం కన్నా డబల్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్నారు బాబా. వహి సతీగి సంస్కార అభి భర్నే హే. కాబట్టి అదే సతీగి సంస్కారం, సుఖం యొక్క సంస్కారం ఇప్పుడు నింపుకోవాలి. అంటే ఏంటి? సుఖంగా ఉండాలని కాదు ఇక్కడ. అంటే విషయాల మధ్య ఉంటూ, సమస్యల మధ్య ఉంటూ కూడా అతీంద్రియ సుఖం యొక్క అనుభవంలో ఉండాలి మనం. సుఖం యొక్క సంస్కారం నింపుకోవడం అంటే అన్నింటినీ ఎదుర్కొవాలి, అంటే శ్రమించాలి, బాధ్యత ఉండాలి, అన్నీ ఉంటూ కూడా తేలిక అతీంద్రియ సుఖంలో ఉండడం. जैसे छोटे बच्चे सारा दिन खेल में ही मस्त होते, कोई भी बात का फिक्र नहीं होता, इस रीति हर वक्त सुखों की लिस्ट, रत्नों की लिस्ट बुद्धि में दौड़ाते रहो अथवा इन सुखों रूपी रत्नों से खेलते रहो तो कभी भी ड्रामा के खेल में हार ना हो. अभी तो कहाँ कहाँ हार भी हो जाती है. ఎలాగైతే చిన్నపిల్లలు చూడండి రోజంతా ఆటలోనే మస్తుగా ఉంటారు, వాళ్ళకి ఏ చింత ఉండదు, ఏ విషయాల యొక్క చింత ఉండదు, ఏం తెలియదు వాళ్ళకి. ఆట 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 ఆడుతూనే ఉంటారు, మస్తుగా ఉంటారు సంతోషంగా ఆటలోనే. అదేవిధంగా ప్రతి సమయంలో కూడా మీరు సుఖాల యొక్క లిస్టు, రత్నాల యొక్క లిస్టు బుద్ధిలో నెమరవేస్తూ ఉండండి. బాబా నుండి రత్నాలు కూడా ఎన్ని దొరికాయి కదా మనకి. అంటే ఈ సుఖాలనే సుఖ
के बजाय कौन सी मूर्ति दिखाई पड़ते हैं? పిల్లలు ఎలా ఉంటున్నారు? అప్పుడప్పుడు చాలా స్నేహమూర్తిగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు స్నేహమూర్తికి బదులు ఎటువంటి మూర్తిగా కనిపిస్తున్నారు? మాతో స్నేహి హే, మాతో సంకట్మయి. కనిపిస్తే స్నేహమూర్తి, లీనమైతే స్నేహంలోకి వెళ్ళిపోతున్నాను. లేదు అంటే స్నేహం కుదరట్లేదు, ఒక్కోసారి సంకటమయ రూపంలో ఉంటున్నారంట. కష్టాలు పడుతున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాననే ఆ రూపంలో ఉంటున్నారంట, కష్టపడిపోతున్న రూపంలో. अपनी मूर्त को देखने लिए अपने पास क्या रखना चाहिए? మీ మూర్తి ఎలా ఉంది అయితే? స్నేహి మూర్తి ఉంటుందా ఎప్పుడు బాబా స్నేహంలో లీనమై, లేదా సంకటమయి మూర్తి ఉంటుందా మీ రూపం? చూసుకోవాలనుకుంటున్నారా? మీ రూపాన్ని, మీ ముఖాన్ని చూసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏముంచుకోవాలి? ఏముండాలి? దర్పణం, అద్దం ఉండాలి. దర్పణ హరేక్కే పాసే. మరి మీ అందరి దగ్గర దర్పణం ఉందా? ప్రతి ఒక్కరి దగ్గర ఉందా లేదా? अगर दर्पण होगा तो अपना मुखड़ा देखते रहेंगे और देखने से जो भी कमी होगी उनको భర్తే रहेंगे. ఒకవేళ దర్పణం మన దగ్గరే ఉందనుకోండి, మన ముఖాన్ని చూసుకుంటూ ఉండగలం. స్నేహిమూర్తి ఉందా, సంకటమయ మూర్తి ఉందా, ఎలా ఉన్నాను చూడగానే మన లోపం మనకు కనిపిస్తుంది కదా, ఆ వెంటనే దాన్ని నింపుకోగలం, ఆ లోపాన్ని సరిచేసుకోగలం. अगर दर्पण ही नहीं होगा तो कमी को भर नहीं सकेंगे. ఒకవేళ మన దగ్గర దర్పణమే లేకపోతే లోపాన్ని సరిదిద్దుకోలేం కదా. इसलिए हर वक्त अपने पास दर्पण रखना. అందువలన ప్రతి సమయంలో మీ దగ్గర దర్పణం అనేది ఉంచుకోండి. స్థూలమైన అర్థం కాదు. लेकिन ये दर्पण ऐसा है जो आप समझेंगे कि हमारे पास से, परंतु बीच बीच में गायब भी हो जाता है. బాబా ఏ స్థితి, అవ్యక్త స్థితి చూసుకోవాలంటే ఏం చెప్పారు బాబా? అలౌకికత అతీంద్రియసుకు ఉంటే ఉన్నట్టు అని చెప్తున్నారు బాబా. అలాగే మాయ పైన గెలుపొందే స్థితి అంటే ఏం చెప్తున్నారు బాబా? సంగమయుగ సుఖాల యొక్క లిస్ట్ బుద్ధిలో ఉంచుకొని సుఖాలలో లీనమయ్యే స్థితి, సంగమయుగ సుఖాలను అనుభవిస్తూ ఉంటే మాయ ఏం చేయలేదు, మాయ విఘ్నాలు మనల్ని. ఇలాంటి పాయింట్సే మన స్థితిని చూసుకోవటానికి ఒక దర్పణం అన్నమాట. బాబా చెప్తున్నారు ప్రతి సమయంలో మీ దగ్గర దర్పణం ఉంచుకోండి. కానీ ఈ దర్పణం ఎలాంటిది తెలుసా? మీరు అనుకుంటారు నా దగ్గరే ఉంది కదా అద్దము, చూసుకుందాంలే అని. కానీ మధ్య మధ్యలో మాయమైపోతూ ఉంటుందంట మీకు తెలియకుండానే ఈ దర్పణం. ఎందుకు? జాదు మంత్రక దర్పణం. ఎందుకంటే ఇది గారడీ మంత్రం యొక్క దర్పణం అంట. అందుకని మాయమైపోతుంది. మ్యాజిక్ చేసే వాళ్ళు వస్తువులు మాయం చేసేస్తారు కదా, అలాగా ఇది మ్యాజికల్ దర్పణం అనమాట, జాదు మంత్రం యొక్క దర్పణం. ఏక్ సెకండ్ మీ గాయబ్ హో జాతే, ఒక సెకండ్లోని మాయం అయిపోతూ ఉంటుంది కూడా మీ దగ్గర నుండి. దర్పణ్ కైసే అవినాశి కాయం రే సక్తా. మరి మాయం అవ్వకుండా ఈ దర్పణం మీ దగ్గర అవినాశిగా స్థిరంగా ఉండాలంటే ఎలా? उसके लिए मुख्य क्वालिफिकेशन कौन सी होनी चाहिए? ఈ చెకింగ్ చేసుకునే దర్పణం మీ దగ్గర స్థిరంగా అవినాశిగా ఉండాలి అంటే, మాయమైపోకుండా, దానికోసం ముఖ్యమైన క్వాలిఫికేషన్, ముఖ్యమైన లక్షణము ఎటువంటిది ఉండాలి? ముఖ్యమైన గుణము ఏముండాలి? దర్పణం ఎప్పుడు మీ దగ్గర ఉండాలంటే, जो अर्पणमय होगा उसके पास दर्पण होगा. ఎవరైతే అర్పణమయంగా ఉంటారో వారి దగ్గర దర్పణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అర్పణమయ స్థితి చెకింగ్ యొక్క దర్పణం కరెక్ట్గా పని చెయ్యాలి అంటే అర్పణమయ స్థితి ఉండాలి. अर्पण नहीं तो दर्पण भी अविनाशी नहीं रह सकता. अर्पण ये భావాలు మీలో లేకపోతే, అర్పణ ఈ స్థితి, దర్పణం కూడా అవినాశికి మీ దగ్గర పని చేయదు. दर्पण रखने के लिए पहले अपने को पूरा अर्पण करना पड़ेगा, जिसको दूसरे शब्दों में सर्वस्व त्यागी कहते हैं. దర్పణం ఎప్పుడు మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకునే దర్పణం సదా మీ తోడులో ఉంచుకోవాలి అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పణ చేసుకోవాలి. అర్పణ అంటే దాని రెండో మాటల్లో బాబా చెప్తున్నారు సర్వస్వ త్యాగిగా అయిపోవాలి. దీని ముందు మురళి
బాబా సర్వస్వ త్యాగి చెప్పారు కదా, కిందటి వారం మనం విన్నాం. సర్వస్వ త్యాగి కే పాస్ దర్పణ హోతా హై. సర్వస్వ త్యాగి పరిభాష అంతా చాలా బాగా చెప్పారు లాస్ట్ వీక్ గురువారం నాడు బాబా. సర్వస్వ త్యాగిగా ఎవరైతే అవుతారో, అర్పణ ఎవరైతే అవుతారో వాళ్ళ దగ్గర దర్పణము ఉంటుంది, అద్దం ఉంటుంది. అవ్యక్తి మిలన్ బి వహీ కర్ సక్తా హై జో అవ్యక్త స్థితి మే హో. ఎవరైతే అవ్యక్త స్థితిలో ఉంటారో వాళ్ళే అవ్యక్త మిలనం కూడా చేసుకోగలరు బాబాతో. వర్తమాన సమయ అవ్యక్త స్థితి మే జ్యాదా కమీ దేఖనే మే ఆతి. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితి తయారు చేసుకోవటంలో ఎక్కువ లోపం ఇంకా కనిపిస్తుంది పిల్లల్లో. దో బాతో మే తో ఠీకే, బాకీ తీసరి బాత్కి కమీ హై. రెండు విషయాలలో బాగానే ఉన్నారు, మూడో విషయంలో లోపం ఉంది. రెండు విషయాలు ఏంటి బాగున్నవి, మూడో విషయం లోపం ఉన్నదేంటి? एक एक कथन दूसरा है मंथन. ये दो बातें तो ठीक है ना, ये दोनों सहज है. ఒకటి చెప్పటం కథన్, రెండు మంథన్ ఆలోచించడం, మంతన చేయడం. ఈ రెండు బాగానే ఉంటున్నాయి, రెండు సహజం. ఎవరికైనా జ్ఞానం చెప్పడం, మాటలు చెప్పడం మరియు ఆలోచించడం, మంతన చేయడం, ఈ రెండు బాగానే ఉన్నాయి. తీసరి బాత్ కొంచెం సూక్ష్మే, మూడోది మాత్రం కొంచెం డీప్గా ఉండే విషయం, అది सूक्ष्मंगा ఉండే విషయం అది. वर्तमान में रिजल्ट देखते मंथन से कथन ज्यादा है. ప్రస్తుత సమయ రిజల్ట్ బాబా చూసారు ఏంటంటే మంతన కంటే కూడా కథనం అంటే చెప్పటం ఎక్కువ ఉంటుంది పిల్లల్ది. వర్ణన మంతనలో ఉండడం తక్కువ ఉంటుంది, కానీ తక్కువ. దానికన్నా మాటల్లో వర్ణించేది ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో స్థితి అంటున్నారు బాబా. बाकी तीसरी बात कौन सी है? इनका मूडोद ఏంటి? एक होता है मंथन करना, दूसरा होता है मगन रहना. ఒకటి మంథన చేయడం అనే స్థితి కోసం బాబా చెప్పారు కదా. మంథన అంటే అదే దాని మీద ఆలోచించడాన్ని మంథన అంటారు. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మూడోది మగ్న అవస్థ, మగ్నమై ఉండడము. ఓ హోతీ హే బిల్కుల్ లవ్లీన్ అవస్థ. మగ్న అవస్థని ఏమంటారు? పూర్తి లవలీన अवस्था. तो वर्तमान समय मंथन से भी ज्यादा कथन है. వర్తమాన సమయంలో రిజల్ట్ పిల్లలు ఏముంది? మంథన కంటే కూడా ఎక్కువగా మాటలు, వర్ణన ఎక్కువగా ఉంటుంది. పహలా నంబర్ ఉస్మే విజయీ హే. మొదటి నంబర్లో దానిలో విజయీ అయ్యారు, కథనం అంటే వర్ణించటంలోని జ్ఞానము. దూసరా నంబర్ మంథన్ మే, రెండో నంబర్లో విజయం మంతనలో కూడా పాస్ అయ్యారు రెండో నంబర్లోని. तीसरा नंबर है मगन अवस्था में रहना. इस अवस्था की कमी दिखाई पड़ती जिसको भरना है. మూడోది మగ్న అవస్థ, దానిలో మాత్రం లోపం ఉంది పిల్లల్లో. మంతంలో కొంతవరకు పాస్ అయ్యారు, మాటలు వర్ణనలో ఎక్కువే పాస్ అయ్యారు, కానీ మగ్న అవస్థలో చాలా లోపం ఉంది పిల్లల్లో. అది ఇప్పుడు నింపుకోవాలి, లవలీన స్థితి, మగ్న అవస్థ అనేది. కేవలం యోగంలో ఉన్నప్పుడే కాదు, నడుస్తూ తిరుగుతూ కర్మాలు చేస్తూ కూడా ఆ భావన మగ్న అవస్థ అనేది ఉండాలి మనకు. जो मग्न अवस्था में होंगे उनकी चाल चलन से क्या देखने में आएगा? ఎవరైతే ఎప్పుడు మగ్న అవస్థలో ఉంటారో బాబాతో, వారి నడవడిక, వారి ముఖము, వారి నడవడికలో ఏం కనిపిస్తుంది? అలౌకికత और అతీంద్రియ సుఖ. మగ్న అవస్థలోకి వెళ్ళిపోయే వాళ్ళు నిమగ్న అవస్థ అంటారు, లవలీన అవస్థ. అది అనుభవం అయితే ఎలా ఉంటారు? అలౌకికత మరియు అతీంద్రియ సుఖం అనేది వారి నడవడికలో కనిపిస్తుంది. మగ్న అవస్థ వారి యొక్క ఏ గుణ హర్ చలన్ సే మాలూమ్ హోగా. మగ్న అవస్థలో ఉండేవారిలో ఈ గుణము ప్రతి నడవడిక ద్వారా తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो ये जो कमी है उसे भरने का तीव्र पुरुषार्थ करना है. అయితే అతీంద్రియ సుఖము అలౌకికత తక్కువ ఉంటుంది, దీని కారణం మగ్నవస్థ తక్కువ. ఈ లోపాన్ని నింపుకోవడానికి ఇప్పుడు తీవ్ర పురుషార్థం చెయ్యాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. पुरुषार्थी तो सभी है, तब तो यहाँ तक पहुंचे, लेकिन अभी पुरुषार्थी बनने का समय नहीं, अभी तीव्र पुरुषार्थी बनने का समय है. పురుషార్థిగా అయితే అందరూ ఉన్నారు పిల్లలందరూ,
పురుషార్థిగా ఉండడం వల్లే బాబా దగ్గర వరకు చేరుకున్నారు మిలనం జరుపుకోవడానికి. కానీ ఇప్పుడు పురుషార్థిగా అయ్యే సమయం నడవట్లేదు. 69లో చెప్పారు బాబాయ్. ఇప్పుడు 2021లో ఉన్నాం. అప్పట్లోనే బాబా పురుషార్థి అయ్యే సమయం కాదు, తీవ్ర పురుషార్థిగా తయారయ్యే సమయం నడుస్తుంది అన్నారు. ఇప్పుడు మరి ఇంకా అతి తీవ్ర పురుషార్థి అయిపోవాల్సిన సమయం. बनना है तीव्र पुरुषार्थी और बनेंगे पुरुषार्थी तो क्या होगा? అవసరమేమో తీవ్ర పురుషార్థి అయ్యే అవసరము, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం అయ్యేది పురుషార్థిగా అవుతున్నాము అంటే ఏమవుతుంది అప్పుడు రిజల్ట్ చెప్పండి? మంజిల్ సే దూర్ రే జాయేంగే, గమ్యం నుండి దూరంగా ఉండిపోతాం మనం. అభి తీవ్ర పురుషార్థి బన్నే కా సమయ చల్ రహా హై. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా తయారయ్యే సమయం నడుస్తుంది గమ్యానికి దగ్గర అవ్వాలంటే మనం. इससे जितना लाभ उठाना चाहिए उतना उठाते वानी वो हर एक को చెక్ करना है. కాబట్టి దీని నుండి ఎంత లాభాన్ని తీసుకోవాలంత తీసుకుంటున్నామా లేదా, ఈ సమయంలో తీవ్ర పురుషార్థం చేసి లాభాన్ని తీసుకుంటున్నా లేదా, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. इसलिए कहा है कि अपने पास हर दम दर्पण रखो तो कमी का झट मालूम होगा और अपने पुरुषार्थ को तीव्र करते आगे चलते रहेंगे. అందువలన బాబా చెప్తున్నారు, మీ దగ్గర ఈ దర్పణం ప్రతి సమయంలో ఉంచుకున్నట్లయితే మీ లోపాలు మీకు వెంటనే కనిపిస్తాయి, మరియు మీ పురుషార్థాన్ని తీవ్రం చేసుకొని ముందుకి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఆజ్ కుమారియోంకి సర్వీస్కి తిలక్ కా దిన్ హై. ఈరోజు కుమారీలు కొంతమంది ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్వీస్ కోసం వెళ్తున్నారంట. బాబా ఎక్కడ పంపిస్తే అక్కడ వేరే ఊర్లకి, వేరే సెంటర్స్కి. అందుకని కుమారీలకు తిలకం పెడుతున్నారంట. సర్వీస్లోకి వెళ్ళే తిలకం పెడుతున్నారన్నమాట. जैसे आप लोगों के म्यूजियम में ताजपोशी का चित्र दिखाया है ना, लेकिन आपके सर्विस के तिलक के दिवस पर देखो कितनी बड़ी सभा इकट्ठी हुई है. ఎలాగైతే మ్యూజియంలో, మధుబన్లో మ్యూజియంలో వెళ్తాం చూడండి, పట్టాభిషేకం జరిగేటటువంటి రోజు అక్కడ ఎలా జరుగుతుంది సత్యగల, అది సీన్ మోడల్ పెట్టారు కదా, పట్టాభిషేకం జరగడం అనేది సభ ఏర్పడుతుంది. అలాగా ఇక్కడ సర్వీస్లోకి వెళ్తున్నందుకు తిలకం యొక్క దివసం జరుపుకుంటున్నారు, తిలకం పెడుతున్నారు బాబా. ఇది ఎంత పెద్ద సభ, ఇంకా ఇక్కడ గేదర్ అయ్యారు మీకు తిలకం పెట్టి సర్వీస్లో పంపడానికి అన్నారు బాబా. ఇతని ఖుషి హోతి, మరి మీకు ఇంత ఖుషి ఉంటుందా తిలకం యొక్క సెరెమనీ చేసుకొని వెళ్తున్నామని? लेकिन ये याद रखना, जितने सभी के आगे तिलक लगा रहे इतने सभी आप सभी को देखेंगे. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఎంతైతే ఇంత పెద్ద సభలో ఇంతమంది మధ్య మీరు తిలకం పెట్టుకొని సంకల్పం తీసుకొని సేవలోకి వెళ్తున్నారో, ఎంతమంది అయితే ఇప్పుడు ఉన్నారో వీళ్ళందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు సేవలో ఎంతవరకు నిలబడుతున్నారు అనేది. ఇది గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. सभी के बीच में तिलक लग रहा है, ये नहीं भूलना, इतना हिम्मतवान बनना है. అందరి మధ్యలో మీకు తిలకం పెట్టి పంపిస్తున్నారు సేవ కోసం, కాబట్టి ఇది మర్చిపోకండి. అంత సాహసవంతులుగా తయారవ్వండి. మళ్ళీ ఏమైనా సర్వీస్ నుండి వెనక్కి వెళ్ళిపోతే ఇంతమంది ఆలోచన మీ మీద ఎలా ఉంటుంది? అందుకని సాహసం వహించి ముందు నుండండి సేవలో అంటున్నారు బాబా. सभी को बीच में तिलक लग रहा है, सभी के बीच में ये नहीं भूलना है, इतना हिम्मतवान बनना है. इस तिलक की लाज रखनी है. तिलक की लाज माना ब्राह्मण कुल की लाज. ఏదైతే ఈ రోజు తిలకం పెట్టి మిమ్మల్ని సేవలో పంపిస్తున్నారో ఈ తిలకం యొక్క మర్యాదను నిలబెట్టండి అంటున్నారు బాబా. తిలకం యొక్క మర్యాదను నిలబెట్టడం అంటే బ్రాహ్మణ కులం యొక్క మర్యాదను నిలబెట్టడము. బ్రాహ్మణ కులకి మర్యాద క్యా హై సునాయనా? బ్రాహ్మణ కులం యొక్క మర్యాద ఏంటి వినిపించారు కదా బాబా. जो ऐसे पुरुषोत्तम बनने की हिम्मत वाले वो तिलक लगा सकते हैं. ఎవరైతే ఇలాంటి పురుషోత్తములుగా, మర్యాద పురుషోత్తములుగా తయారయ్యే సాహసం వహిస్తారో వాళ్ళు ఈ తిలకం పెట్టుకోగలరు. ఈ తిలక్ సాధారణ ఈ తిలకం సాధారణమైంది కాదు. వహాబీ ఇతని సారీ సభ దేకేగి. సత్యగంలో కూడా ఇంత పెద్ద సభ ఏర్పడుతుంది కదా. आप सभी ब्राह्मण इकट्ठे हुए कन्याओं के सर्विस के तिलक पर. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారు కన్యలకి సేవలో వెళ్ళే తిలకం పెడుతున్న ఈ సభలో. सर्विस करने वालों को एक विशेष गुण का अटेंशन रखना पड़ता है.
సర్వీస్ చేసేవాళ్ళు ఒక విశేష గుణం మీద అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సర్వీస్కి వెళ్తున్నారు కాబట్టి కుమారులకు చెప్తున్నారు బాబా. ఏంటి ఆ విశేష గుణం? जो ऑलराउंड सर्विस करने वाले थे जो ऑलराउंड सर्विस करने वाले होते हैं उन्हों को विशेष इस बात पर ध्यान रखना है कि कैसे भी स्थिति हो लेकिन अपनी स्थिति एक रस हो, तब ऑलराउंड सर्विस की सफलता मिलेगी. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేసే పిల్లలై ఉన్నారో, ఆల్రౌండ్ సేవ చేయటానికి వెళ్తున్నారో సేవలో, వారందరూ విశేషంగా ఈ విషయం మీద గమనిక పెట్టాలి. ఏమని? మా చుట్టూ ఎలాంటి స్థితి పరిస్థితి ఉన్నా కానీ మా స్థితి ఏకరసంగా ఉంచుకుంటామని గమనిక పెట్టండి. చుట్టూ స్థితిగతులు ఎలా ఉన్నా కానీ నా స్థితి ఏకరసంగా ఉంచుకుంటాను, ఇది గమనిక పెట్టుకోండి. అప్పుడే ఆల్రౌండ్ సర్వీస్ యొక్క సఫలత లభిస్తుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఇది ఒక గ్రూప్ కుమారీలు ఎవరైతే ట్రైనింగ్ అయ్యి సేవలోకి ముందుకెళ్తున్నారో, సెంటర్స్కి వెళ్ళబోతున్నారో వాళ్ళకి తిలకం పెట్టి బాబా ఇది ఉచ్చరించారు వాళ్ళ పట్ల. ఇప్పుడు రెండో గ్రూప్ दूसरा नंबर ट्रेनिंग क्लास जिन कुमारियों का चलना है उन सभी को बाप दादा ने टीका दे मुख मीठा कराया और बोले. రెండో నంబరు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట మధుబన్లో కుమారీలు. వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా బాప్ దాదా వాళ్ళకి స్వాగతం చెప్తూ తిలకం పెట్టి నోటిని మధురం చేసే టోలీ కూడా ఇచ్చి వాళ్ళ ప్రతి మాట్లాడుతున్నారు. ట్రైనింగ్ ఎవరికైతే ప్రారంభం కాబోతుందో మధుబన్లో, కొంతమంది ట్రైనింగ్ తీసుకొని బయటకు సెంటర్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి తిలకం పెట్టి పంపిస్తున్నారు. ఎవరైతే ట్రైనింగ్ చేయడం కోసం వచ్చారో మధుబన్లో వాళ్ళకి తిలకం పెట్టి బాబా టోలీ ఇచ్చారు. आज सभी से नयनों द्वारा मुलाकात कर ली. दूर होते हुए भी यथा योगी यथाशक्ति बाप दादा के नजदीक है. మీరందరూ నయనాల ద్వారా కలీక జరుపుకున్నారు బాబాతో. దూరంగా ఉంటూ కూడా యథాయోగ్య యథాశక్తి అనుసారం బాప్ దాదాకు సమీపంగానే ఉన్నారు. బల్ कोई कितना भी दूर बैठा हो लेकिन अपने स्नेह से बाप दादा के नैनों में समाया है. భలే ఎంత దూరంగా కూర్చొని ఉన్నా కానీ తమ స్నేహంతో బాప్ దాదా నయనాల్లో ఇమిడి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అంటే వాళ్ళు వేరే హాల్లో కూర్చొని ఉండొచ్చు, ట్రైనింగ్ కావడానికి వచ్చిన కొత్త కుమారీలు. అందుకు బాబా చెప్తున్నారు, ఎదురుగా లేకపోయినా బాబా ఎదురుగా చూస్తున్నారు, దూరంగా ఉన్న నయనాలు ఎదురుగానే ఇమిడి ఉన్నారు. ఇస్లీ నూరే రతన్ కేతి, నయనాలు ఎదురుగా ఉన్నారు కాబట్టి నయనాల్లో ఉన్న రత్నాలు అంటారు. నూరే రత్నం సాజ్ నయనంకి ములాఖాత్ కర్ రహే హై. నయనాల్లో రత్నాలైన పిల్లలతో ఈరోజు నయనాలతో కలీక జరుపుతున్నారు బాబా. ఏక్ దోసే సభి ప్రియ హే, ఒకరికి మించి ఒకరు అందరూ బాబాకు ప్రియం అనిపించేవారే. साकार में समय प्रति समय बच्चों को ये सूचना तो मिलती ही रही है कि ऐसा समय आएगा जो सिर्फ दूर से ही मुलाकात हो सकेगी. సాకారంగా బ్రహ్మా బాబా ఉన్నప్పటి నుండే సమయ ప్రతి సమయం పిల్లలకు ఈ సూచన లభిస్తూ ఉండేది బాబా నుండి. ఏమని? ఇలాంటి సమయం రాబోతుంది, కేవలం దూరం నుండే కలుసుకుంటారు, అలాంటి సమయం రాబోతుందని అప్పట్లోనే సాకార్ బాబా ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు మనం అనుభవం చేస్తున్నాం, ఎవరు కలుసుకోవటానికి వీళ్ళు దూరం నుండి కలుసుకుంటున్నాం. అవి ఏసా సమయం దేఖరే, ఇప్పుడు ఆ సమయాన్ని చూస్తున్నా. అప్పట్లో బాబా అనేవారు, బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడే అనేవారంట, అలాంటి టైం వస్తుంది, దూరం నుండనే కలుసుకుంటారు, సమ్ముఖంగా రాలేరు అని. ఇప్పుడు అలాంటి సమయాన్ని చూస్తున్నాం ప్రాక్టికల్గా. सभी की दिल होती है और बाप दादा की भी दिल होती है, लेकिन वो समय अब बदल रहा. కానీ అందరికీ ప్రీతి ఉంటుంది, అందరి మనసు, బాప్దాదా కూడా మనసు ఉంటుంది కలుసుకోవాలి సాకారంగా అని. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు సమయం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. समय के साथ वो मिलन का सौभाग्य भी अब नहीं रहा है. ఇప్పుడు సమయం ఇలా నడుస్తుంది కాబట్టి ఆ మిలనం యొక్క సౌభాగ్యం కూడా ఇప్పుడు లేదు. ఇది బాబా సాకారంది, ఇప్పుడు బాబా దూరం అయిందానికి వర్ణించి చెప్తున్నారు బాబా. ఇప్పుడు అది అయిపోయింది కదా పాత్ర అని. కానీ ఇప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది ఆ పాయింట్? అవ్యక్త బాబాతో కలవడం కూడా అయిపోయింది కదా, ఆ సౌభాగ్యం ఇప్పుడు లేదు. इसलिए अब अव्यक्त रूप से ही सभी से मुलाकात कर रहे हैं. సాకారం యొక్క పాత్ర అయిపోయింది అన్నారు బాబా, ఆ మిలనం యొక్క సౌభాగ్యం ఇప్పుడు లేదు. అందుకే ఇప్పుడు అవ్యక్త రూపంలోనే అందరితో
కలుసుకుంటున్నారు బాబా వచ్చి అని చెప్తున్నారు బాబా. అచ్చా, సభీకో నమస్తే और విదాయి. బాబాకు కూడా మరి నమస్తే బాబా, నమస్తే. ఓం శాంతి. ఇది అవ్యక్త మురళి విన్నాం మనం. ఈరోజు 2 మురళిలు విన్నాము, చిన్న చిన్నవైన కారణంగా. మళ్ళీ నెక్స్ట్ వీక్ చదువుకుంటాం మళ్ళీ. నెక్స్ట్ వీక్ ఏంటంటే మన్మోహిని దీది, ఇది 28 బుధవారం పడింది. మనం 29 దీది పేరున భోగ్ పెడతాం సెంటర్లోని. లక్షవారం 29 మన్మోహిని దీది పేరున భోగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరు భోగ్కి చేసుకోవాలి సహయోగం, భోగులు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. మన్మోహిని దీది పేరున అందరూ అన్ని సెంటర్ల వాళ్ళు వింటున్నారు కదా, ఎవరు వాళ్ళ సెంటర్లో వాళ్ళు పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ పెట్టించుకోవచ్చు భోగు. ఇది గురువారం నాడు జరిగే ప్రోగ్రాం. సాయంత్రం మళ్ళీ అవ్యక్త మురళి ఉంటుంది. ఆ రోజు కామెంటరీతో యోగం, అవ్యక్త మురళి. మరి ఈ ఆదివారం ప్రోగ్రాం ఏంటంటే, ఈ శనివారం ఆదివారం అవాకనింగ్ టీవీలోని షిప్పింగ్ ఏవియేషన్ వింగ్ యొక్క ఈ కాన్ఫరెన్స్ చూపిస్తారు. ఈ కాన్ఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే షిప్పింగ్ ఏవియేషన్కి సంబంధించిన కొంతమంది విఐపీస్ వాళ్ళ అనుభవాలు చెప్తారు. విఐపీసే కాకుండా మహారథులు కూడా దానిలోని, మహారథులు అంటే కొంతమంది స్పెషల్ ఫ్యాకల్టీ లాంటి అక్కయ్యలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా మన అక్కయ్యలు, ఆ విఏపీస్కి కొంచెం ప్రేరణ కలిగించేలాగా ఉపన్యాసాలు ఉంటాయి. తర్వాత విఏపీస్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారనమాట సంస్థ పట్ల. ఈ కాన్ఫరెన్స్ అంటే మధుబన్లో కాన్ఫరెన్స్ అయితే ఇక్కడ నుండి విఏపీస్ని పట్టుకెళ్ళే వాళ్ళం. షిప్పింగ్ ఏవియేషన్ అంటే ఎయిర్పోర్టు, పోర్టు, షిప్ యార్డు, వీటి నుండి, అలాగే హోటల్ మేనేజర్స్, అలాగా కొంత ఆ వింగ్లో ఎవరైతే లెక్కకు వస్తారో వాళ్ళని మోటివేట్ చేసి మౌంట్ అబుకి పట్టుకెళ్ళడం అలా జరిగేది. ఇప్పుడు మౌంట్ అబు వెళ్ళే అవకాశాలు లేవు కాబట్టి ఈ కాన్ఫరెన్స్ అని ఆన్లైన్లోనే అవాకనింగ్ టీవీలోని ఇది వస్తుంది కాన్ఫరెన్స్. శనివారం పగలు, మరి సాయంత్రం, మళ్ళీ ఆదివారం పగలు, ఆదివారం సాయంత్రం లాస్ట్ అన్నమాట. శివాని బేన్ కలుస్తారు లాస్ట్ దీనిలోని. అయితే షిప్పింగ్ ఏవియేషన్ వింగ్లో నేను కూడా యాక్టివ్ మెంబర్ అన్నమాట ఇక్కడ మన సెంటర్ నుండి. ఎందుకంటే మనకు షిప్ యార్డు, పోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎయిర్పోర్టు, అందుకని మనం ఈ వింగ్లోని సర్వీసెస్ చేస్తున్నాము. రైల్వే, రోడ్వే, దానిలో కూడా ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ వింగ్లో కూడా యాక్టివ్ మెంబరే మనం ఈ 2 వింగ్స్లోని మన సెంటర్ నుండి. మధ్య మధ్యలో పోర్టు అటువైపు నుండి ఎవరు పిలిస్తే వెళ్ళి సర్వీసులు కూడా చేస్తున్నాం మనము. అయితే మనము ఈ వింగ్ తరపున ఉన్నాం కాబట్టి మన మన సెంటర్ వైపు నుండి జరుగుతున్న కాన్ఫరెన్సే అనుకోవచ్చు. ఇది భలే వింగ్ హెడ్ క్వార్టర్ నుండి, బాంబే నుండి దీన్ని ఆర్గనైజ్ చేసి డిజైన్ చేసి ఈ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. కానీ ఈ వింగ్లో యాక్టివ్ సర్వీసెస్ మనం ఉండడం వల్ల మన కాన్ఫరెన్స్ అనుకోవచ్చు ఇది. అందుకని ఈ కాన్ఫరెన్స్ అందరూ అటెండ్ అవ్వాలి అని దానికోసం ఈ వారం ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. అయితే కాన్ఫరెన్స్ తాలూకది ప్రోమో మీకు గ్రూప్లో పెడతారు శేఖర్ అన్నయ్య, అది ఓపెన్ చేసుకుంటే ఆ రోజు మీకు వచ్చేస్తుంది శనివారం ఆదివారం ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ కారణంగా అది కూడా మనం ఏ సర్వీసెస్లో ఉన్నాం దానికి సంబంధించి కాన్ఫరెన్స్ అయింది కాబట్టి దీనిలో అటెండ్ అవ్వాలి అని, అందుకని ఈ ఆదివారం మనం వేరేగా మహారథుల క్లాస్ ఏమీ పెట్టుకోలేదు. అయితే అది హిందీలో ఉన్న, ఇంగ్లీష్లో ఉన్న స్పీచెస్ మీరు అర్థం చేసుకోండి. అంటే మన సంస్థ సేవలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి, అది అర్థమవుతుంది మీకు. మీ రిలేటివ్స్ నాన్ బీకేస్ కూడా మీరు ఇది అటెండ్ అవ్వమని చెప్పొచ్చు మీరు అవేకనింగ్ టీవీలో. ఆ రోజుల్లో మీకు ఏదైతే గ్రూప్లో ప్రోమో పెడతాం మేము, ఆ ప్రోమోని మీరు మీ రిలేటివ్స్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, దీన్ని అటెండ్ అవ్వండి అని, హిందీ ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళకైతే. విఐపీ లెవెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇది ఫార్వర్డ్ చేయండి, మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే.
భలే ఈ వింగ్‌కి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ షిప్పింగ్, ఏవియేషను అంటే ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, పోర్టు దీనికి సంబంధించే వాళ్ళే హోటల్ మేనేజర్స్ అని ఇలాంటి వాళ్ళే కాకపోయినా కూడా వేరే వింగ్స్ అయినా కూడా వేరే పర్సన్స్ అయినా కూడా వాళ్ళకి కొంత ప్రభావం పడడం కోసం మనం ఇది అటెండ్ అవ్వమని చెప్పి మనం ఇది పెట్టి వాళ్ళకి ఒక ప్రేరణ కలిగించొచ్చు. అందుకని ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ వారం మరి ఇదే మీ అందరు చూడాలని ఇది పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆదివారం క్లాస్ ఎవరిదైనా పెట్టుకుందాం. అర్థమైందా అందరికీ? नेक्स्ट वीक में संडे में क्लास रहेगा किसी का. इस संडे में अवेकनिंग टीवी में ई कॉन्फ्रेंस शिपिंग एविएशन विंग का रहेगा. वो उसमें हम एक्टिव मेंबर हैं, एक्टिव सर्विसेज कर रहे हैं हमारे सेंटर से शिपयार्ड और एयरपोर्ट, पोर्ट इस जगहों में. तो हमारी सेंटर की ही कॉन्फ्रेंस समझो ये ई कॉन्फ्रेंस. भले हम ऑर्गेनाइज नहीं करते, ऊपर से बॉम्बे से मधुबन से मिल के वो कोऑर्डिनेट करके ऑर्गेनाइज कर रहे हैं ये प्रोग्राम. लेकिन हम उसमें एक्टिव मेंबर हो, एक्टिव सर्विस हमारा होने के कारण, एक्टिव मेंबर होने के कारण हम इस कॉन्फ्रेंस को अटेंड करना ही है. सैटरडे भी दिन में शाम को भी रहेगी, संडे भी दिन में और शाम को 2 दिन का कॉन्फ्रेंस है ये. इसलिए वो प्रोमो ग्रुप में भेजेंगे, आप उसको फॉलो करना. आपके मित्र संबंधी फ्रेंड्स कोई भी नॉन बी के भी देख सकते. नॉन बी के जरूर देखना है, वीआईपी लेवल वालों को जरूर भेजिए. सैटरडे संडे छुट्टी रहती है तो इसलिए सभी को अटेंड करने के लिए आप प्रेरणा देकर करने से कुछ ना कुछ इस तरीके से भी प्रभाव पड़ेगा बाहर वालों को. इसलिए इस हफ्ते में किसी महाराधि का क्लास नहीं रख रहे हैं हम. अच्छा, ओम शांति. ఎవరైనా కలవాలి అనేవాళ్ళు ఇప్పుడు యోగం అయ్యాక మాట్లాడవచ్చు, కలవచ్చు. ఓం శాంతి. जो तुझसे लगन लगाए वो तुझ में ही खो जाए. जो तुझसे योग लगाए वो परमानंद को पाए. तू सत्य है, तू शक्ति है. तू सत्य है, तू शक्ति है. जो तुझसे लगन लगाए वो तुझ में ही खो जाए. जो तुझसे योग लगाए